అందరికి కాల్ మీ షబ్బు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరు వెళ్తున్నానని. ఏ ఊరు అంటే చల్లపల్లి వెళ్ళానండి, అమ్మ వాళ్ళ ఊరు. కొంచెం పని ఉంది అక్కడ, లాస్ట్లో అయితే మీకు చెప్తాను. ఇంకా పిల్లలకి కూడా రెడీ చేసేసాను. పొద్దున్నే చిరుతిండిలు కూర్చుని పట్టుకున్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు. టిఫిన్ తినండిరా బాబు అంటే మేము తినము, ఇదే కావాలి మాకు, చాక్లెట్లు బిస్కెట్లు అంటున్నారు. ఇంకేం చేస్తాం చెప్పండి? సెలవులు కూడా ఇచ్చేసారు. వాళ్ళు చెప్పిన మాట నేను వినాలి, నేను చెప్పిన మాట అస్సలు వాళ్ళు వినరు. ఇక వంటగదిలో కూడా వచ్చాను. ఇంకా టిఫిన్ అయినా వేద్దాంలే, తింటారులే అని చెప్పి. అట్టు తప్ప ఇంకా ఏం తినరు. ఈ శారీ నాకు చాలా బాగుంది కదా, ఇది వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది మనకి. మీకు నచ్చినట్లయితే లింక్ అని కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీగా లింక్ అనేది పెడతాను కామెంట్ బాక్స్లో. మొన్న యాపిల్ ఫీజుల గురించి చాలా రెస్పాండ్ అయ్యారు. పొద్దున్నే టిఫిన్ తినకుండా ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఈ వాటర్ అనేది తాగేస్తాను. యాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంది తీయగా. ఇంకా రెడీ అయిపోయాను, అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను. వచ్చినా కూడా పని తప్పట్లేదు. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఆ పని అయితే అప్పగిచ్చారు నాకు, కర్రీ చెయ్యమని చెప్పి. కర్రీ పొయ్యి మీద పెట్టి జాంకాయలైనా కోసుకుందామని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. చాలా కాయలు ఉన్నాయి, చిన్న చెట్టేనండి అది. ఇంకా అరటికాయ చెట్లు, ఇంకా ములక్కాయ చెట్లు కూడా ఉన్నాయి. చాలా తీయగా ఉంది కాయ అయితే. ఇక కాకరకాయ చెట్లు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న కాయలు కోసుకుందామంటే వద్దులే, ఇంకా చాలా పెద్దవి అవ్వాలి అవి, చిన్న కాయలు అలా కొయ్యకూడదు అని చెప్పింది మా సిస్టర్. అందుకని చెప్పి ఇంకా వదిలేశాను. వంట కూడా అయిపోయింది. పల్వా ఇంకా చికెన్ కర్రీ ఖట్టా అయితే చేశారు. ఇక భోజనాలు కూడా చేసేసామండి. ఇక పిల్లల్ని అయితే, పెళ్లి కొడుకులను అయితే చేస్తున్నాము. ఇంకా కూర్చున్నారు. ఇంకా లడ్డూలు, ఇంకా పువ్వులు, ఇంకా ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. మా పిల్లలు పుట్టిన కాడ నుంచి ఇదే ఫస్ట్ సారి మేము ఇలా చేయడం, ఎప్పుడు చేయలేదు. అయితే పూలు అయితే వేశారు మాల మా నాయనమ్మ. ఇంకా చేతులకి కూడా పూలు అనేవి వేసింది. ఇంకా నాకు కూడా జల్లో ఫ్లవర్స్ అని పెట్టింది. ఇంకా మిఠాయి కూడా తినిపించారు. ఇలానే చేస్తారు పెళ్లి కొడుకుల్ని. కనిపిస్తున్నారు కానీ మీ అమ్మ కనిపిస్తలేదని అందరు అనుకుంటారు. మా అమ్మ రాలేదండి, కొంచెం పని ఉండి. ఇక మా చెల్లి కూడా పిల్లలకి డబ్బులు, నాకు శారీ అయితే పెట్టింది. ఎందుకులే అన్నాను నేను. లేదులే అక్క, నా సంతోషం కొద్దిగా నా ఉన్న దాంట్లో పెట్టాను అంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. న్యూ మెంబర్ ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి. ఇదే మా ఫ్యామిలీ.